నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. మనకు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా హీరోయిన్లు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, లేడీస్ ముఖ్యంగా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోవడం, మళ్ళీ విడాకులకు దారితీయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అసలు సినిమా ఇండస్ట్రీలో మహిళలకు అంటే లేడీ ఆర్టిస్టులకు, హీరోయిన్లకు ఈ విధంగా ప్రేమ, పెళ్లి వైఫల్యం చెందడం, విడాకులు దారితీయడానికి కారణాలు ఏంటో, ఇవన్నీ విషయాలన్నీ మనతో ఉన్నట్టు ఇమ్మడి రామారావు గారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక జోక్ కూడా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. ఒక హీరోయిన్ అంటే పెళ్ళికి పిలుస్తుంది, అతను ఏదో వెళ్ళలేకపోయాడు, మళ్ళీ కలిసినప్పుడు నా పెళ్ళికి రాలేదంటే మళ్ళీ ఒకసారి చేసుకుంటావు అప్పుడు వస్తాలే అని సెటైరిక్గా చెప్తున్నాం. జోక్ కూడా మనం వింటూ ఉంటాం. అవును. సో నిజంగా కూడా దీనికి నిదర్శనంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, చిన్న ఆర్టిస్టులు కానీ ఎక్కువ శాతం ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. కానీ చాలా అరుదుగా మాత్రమే అవి సాఫల్యం చెందుతూ దాంపత్యం బాగా సాగినవి ఉన్నాయి. అయినా కూడా ఎక్కువ శాతం మాత్రం ఈ విడాకులు దారితీయడాలు, కొన్ని సందర్భంలో ఆత్మహత్యలు, హత్యలకు దారితీసిన సంఘటనలు చాలా చూశాము. మీరు చూస్తున్నంతవరకు ఈ 30-40 ఏళ్లలో హీరోయిన్లు ఈ విధంగా జీవితంలో వైఫల్యం చెందడానికి, విడాకులు దారితీయడానికి కారణాలు ఏమంటారు? దీన్ని ఆధారంగా తీసుకునే మన ఎస్వి కృష్ణారెడ్డి ఆహ్వానం అనే సినిమా చేశాడనమాట. అందులో తమాషాగా చాలా బాగా వర్కౌట్ చేశారు. అవునండి. ఆవిడ విడాకులకేమో అందరికీ ఆహ్వానం ఇస్తుంది అన్నమాట. పెళ్ళికి కలిసినప్పుడు ఆహ్వానం ఉన్నప్పుడు విడిపోతానికి ఎందుకు ఉండకూడదని అది చాలా బాగా మంచి ఆ సబ్జెక్ట్ని బాగా తీసుకుని బాగా డీల్ చేశారు అన్నమాట. విడాకులు అనేసరికి శ్రావణ్ గారు, రమాప్రభ, శరత్ బాబు దాని గురించి మనం చెప్పుకొని తీరాలండి. రమాప్రభ మంచి స్వింగ్లో ఉంది. అంటే స్టార్ కమెడియన్. ఇటు తెలుగు, అటు తమిళం. ఒకే రోజు 3-4 కాల్ షీట్లు కూడా చేసేవారని 4 సినిమాలు. ఆ రాజబాబు, రమాప్రభ ఇద్దరు కలిసి అవుట్డోర్ వెళ్ళినట్టయితే ఒక 100 రోజుల పాటు అవుట్డోర్ అంటే 3 మాసాల పాటు బయటే అలాగ తిరిగే సినిమాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేవారు అన్నమాట. అన్ని సినిమాల్లో చేసేవారు. రోజుకి 4 కాల్ షీట్లు అండి. అంటే తెల్లారుజాము 2 గంటల వరకు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. మళ్ళీ 4 గంటలు లేచిపోయి మేకప్ చేసుకొని 5 గంటలకి అవుట్డోర్ వెళ్ళిపోయేవారు అన్నమాట. అది వాళ్ళ తాలూకు పరిస్థితి. అట్లాంటి సమయంలో నిజంగా శరత్ బాబు మార్కెట్లోకి వచ్చాడు, రమాప్రభ మార్కెట్లోకి వచ్చింది. ఇద్దరికి మంచి పేరు ఉంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఇద్దరికి బాగా డబ్బు వస్తుంది. వైద్యరామ స్ట్రీట్లో 4 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. దాంట్లో మెజారిటీ డబ్బు అంతా రమాప్రభది వెళ్ళండి. అయితే బాగా సెటిల్ అయ్యారనుకునేసరికి ఇక్కడ వాళ్ళ ఇంట్లో తేర తిండి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది సినిమా ఇండస్ట్రీలో మన సావిత్రి గారి సినిమాలు కూడా చూసాం. ఆ జీవిత కథలు కూడా ఇలాగే తేర తిండి తినేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. కొన్ని విషయాలు రమాప్రభ మీదేమో శరత్ బాబు చెప్పడం, శరత్ బాబు మీదేమో రమాప్రభ చెప్పడం, ఇలా చెప్పడం వల్ల వాళ్ళు అంతర్గతంగా కొంత రైవల్రీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వన్ ఫైన్ డే ఎందుకో శరత్ బాబు ఎప్పుడూ బయటపడి ఏ మాట అడగడు. ఇదేదో సందర్భంగా రమాప్రభ తాలూకు ఆ క్యారెక్టర్ అసాసినేషను మొదలుపెట్టాడనమాట. అలాగ ఉండవలసిన అవసరం ఏమొచ్చింది, ఈయనతో క్లోజ్గా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది, ఏమిటి నీకు ఆయనకి సంబంధం, ఇట్లాంటి ఇత్యాది ప్రశ్నలు ఏవో వేసుకోవడం జరిగింది. పాప అమాయకురాలు, తను చాలా అమాయకురాలు. మాట్లాడుతుంది కానీ వేరే అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఓపెన్గా మాట్లాడుతుంది. రాశ్రామను భోజనం చేయని చెప్పేసి లెక్క పట్టుకొని లాగినంత మాత్రం అది చెడు అది కాదు కదా, అలా మాట. తర్వాత ఈయన కూడా కొంచెం ఈయన పట్ల ఎవరో ఈయన మీద చెప్పేవారు కొంతమంది ఉంటారు కదా, ఈయన మీద కూడా చెప్పారన్నమాట. ఇలాగా వాళ్ళ ఇంట్లో తిండి తిని, వాళ్ళ సొమ్ము తిని, వాళ్ళ మధ్య ఇలాగ అగ్గి రాజేసే వాళ్ళు ఉన్నారండి. దానివల్ల వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఇంకా డివోర్స్కి అప్లై చేసినంత వరకు వెళ్ళారండి. ఆ డివోర్స్కి అప్లై చేస్తే ఆ డివోర్స్కి
శరత్ బాబు తరఫున సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు తెలిసినండి, రమాప్రభకి అత్యంత కీలకమైన వ్యక్తి రమాప్రభ తమ్ముడు రెడ్డి శేఖర్ అని ఆయన సాక్ష్యం చెప్పాడండి. శరత్ బాబుకు ఆయన తరఫున శరత్ బాబు తరఫున సాక్షి చెప్పాడు అన్నమాట. అక్కడ తను దెబ్బ తినేసిందండి. ఊహించలేదు కదా, సొంత తమ్ముడు తనకి ఎగనిస్ట్గా సాక్ష్యం చెప్తాడని ఊహించలేదు కదా. ఈవిడ కొంచెం ఎక్స్ట్రీమిస్ట్, దాంతో ఈవిడకు ఒళ్ళు మండిపోయి మీరందరూ ఇక్కడ దిక్కుందో చెప్పుకోండి, అవును అలాగే ఉంటా, ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అమ్మ మీరు ఎమోషనల్గా మాట్లాడడం కాదు, అడిగిందని కరెక్ట్గా చెప్పండి, ఏమండి ఏం చేస్తారు, అలాగే ఉంటానండి, ఏమి పీకుతారా ఇలాగా. తను అంటే లేదు దానికి ఉందని చెప్తున్నారు, సరే ఉంది ఇప్పుడు మీరేం చేస్తారు చేసుకోండి అనేసరికి డైవర్స్ వచ్చేసి ఎంత చెప్పినప్పుడు కూడా అవి వినలేదు. అది సిల్లీగా ఉంటుంది అన్నమాట నిజంగా. అప్పుడు కానీ తను కొంచెం తగ్గి ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత తొందరగా రమాప్రభ తను డిప్రెషన్లోకి వెళ్ళేది కాదు, ఆయన చనిపోయేవాడు కాదండి. కళ్ళ ముందు జరుగుతుండగా అలా చూస్తూ పచ్చని మొక్క ఎండిపోయిందంటాను చూసా, అలా పచ్చని సంసారం ఎండిపోయిందండి. ఆ జీవితాన్ని మనం ఎంత తలుచుకొని ఎంత సమాధాన పడదామన్నా సరే సమాధాన పడలేకపోతే. దీంతోపాటు ఇది మీరు చెప్పింది ఒక కోణం అయితే, ఇంకో కోణం హీరోయిన్లు అంటే భర్తగా వచ్చిన వారు ఆమెను కండిషన్ పెట్టిన, ఎవరితో మాట్లాడకపోవడాలు కానీ, అంతకుముందు పెళ్ళైన తర్వాత కూడా మీరు నటించవచ్చు అని చెప్తుంటారు, తర్వాత కొన్నాళ్ళకు పోయాక పెళ్ళైన తర్వాత నటించవద్దని చెప్పడం, ఇలాంటి అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయంటారు కదా. ఆయనకి ఇప్పుడు కదండి, ఇప్పుడు మీకు సుజాత అనేటువంటి ఒక అమ్మాయి ఉంది హీరోయిన్, గోరంటకు చాలా మంచి ఆర్టిస్ట్ కదా. సరే ఎర్నాకుళం నుంచి వచ్చింది. సుజాత ఇంట్లో నేను పని చేసేవాడిని, శ్రీదేవి ఇంట్లో పనిచేశాను, సుజాత ఇంట్లో పనిచేశాను. సుజాతకి తెలుగులో డైలాగు కోచ్గా వెళ్ళేవాడిని. నాకు 450 రూపాయలు ఇచ్చేది. ఆవిడ ఒడ్డు పొడుగు బాగున్నాడని, ఆ హస్బెండ్ పేరు జైకర్, ఒడ్డు పొడుగు బాగున్నాడని తన్ని పెళ్లి చేసుకుంటే ఒక కొడుకును కన్నాడు. ఆ కొడుకు ఎవడు? సుజిత్. తర్వాత సుజాతకి ఇంకెవరో డైరెక్టర్కి ఏదో సంబంధం ఉందని మరి కాసేపు మామూలు కేకలు వేసుకుంటే తర్వాత ఇంకా బెల్ట్తో దెబ్బలు కొట్టేవాడట. అవును, బెల్ట్తో దెబ్బలు కొడుతుంటే కిమ్మిన్నాసి మాట్లాడకూడదు, ఏడవకూడదు, మిక్ అనకూడదు అన్నమాట. అలాగా బెల్ట్ తిరగేసి కొడుతుంటే ఆవిడ నరకం చూసిందండి. ఏమైనా గట్టిగా చెప్పుకుందాం, వాళ్ళ కుటుంబం అని పిలుద్దామంటే కోరి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. తనకేమో పెద్ద ఆడి వ్యాపారం ఏమి లేకపోతే ఏ వ్యాపారం చేస్తామంటే పికిల్స్ వ్యాపారం, పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అన్నాడు. ఆయన కోసం కొన్ని లక్షల రూపాయలు మదుపు పెట్టి పచ్చళ్ళ వ్యాపారం పెట్టింది మాట. కానీ ఎన్ని చేసినప్పుడు కూడా తనకి చావు దెబ్బలు తినేదండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆవిడ మంచితనం, వీడి తాలూకు దుర్మార్గం, కిరాతకం, పైశాచికత్వం అన్నమాట. చివరికి విడాకులు ఇచ్చేసిందా? చివరికి విడాకులు అయినాయా? విడాకులు ఎక్కడ ఉందండి? అలాగే ఆవిడ క్యాన్సర్తో చనిపోయింది. తను మంచి నడి వయసులో ఉంటుండే క్యాన్సర్ వచ్చింది. దాంతో అసలు జీవితం మీదే విరక్తి పుట్టింది. క్యాన్సర్ని కూడా సరిగ్గా నయం చేసుకోలేకపోయింది, చచ్చిపోయింది ఆవిడ. అది అంటే కేవలం ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, అలా కాకుండా అమాయకత్వంతో మనసు వదిలేసి డిప్రెషన్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అది. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.